ఇటీవల సంభవించిన మెంతా తుఫాను వల్ల వ్యవసాయ రంగానికి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రాథమికంగా వేసిన అంచనా ప్రకారం 138,391 హెక్టార్లలో పంట నష్టం జరగగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేపట్టాక వచ్చిన వివరాల మేరకు దాదాపుగా 1,49,302 హెక్టార్లకు ఈ విస్తీర్ణం చేరినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు. కర్నూలు, సత్యసాయి జిల్లాలు మినహా 24 జిల్లాల్లో 387 మండలాల్లో 3,849 గ్రామాల్లో అధికారులు ఎన్యూమరేషన్ ఇప్పటికే పూర్తి చేశారు. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 29,332 హెక్టార్లు, కృష్ణాలో 23,980 హెక్టార్లు, కాకినాడలో 20,791 హెక్టార్లు, తూర్పు గోదావరిలో 13,629 హెక్టార్లో ఈ పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు. నష్టపోయిన రైతుల జాబితాలో ఏవైనా మార్పులుంటే చేసుకోవాలని రైతు సేవా కేంద్రాల్లో సోషల్ ఆడిట్ కోసం ఈ జాబితాలు ప్రదర్శిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. నష్టపోయిన రైతులంతా తమ పేర్లు ఉన్నాయో లేదో వీటిని సమగ్రంగా పరిశీలించి వారి పేర్లు లేకపోతే తిరిగి అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా పంట నష్టం కోసం ప్రతిపాదనలు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు.